ఇంకొకటి తీసుకోనండి, 2 తెమ్మన్నాను కదా బాయ్. ఇంకొకరు వెళ్ళి ప్రిన్సిపల్ సార్ సరే లేదా ఫస్టే చెప్పండి మా. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు మీకు హౌస్ అలర్ట్ చేయలేదు, నేను కూడా చెప్పేసి వెళ్ళాను సార్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు. మేము మేడం చెప్పినారు, ప్రిన్సిపల్ మేడం, నేను కూడా వచ్చి చెప్పాను. మీరు రావడంతో హలో చేశారు. ఒక్క నిమిషం అండి, నేను పిల్లలతో మాట్లాడి. ఈ సంవత్సరం సెంట్రల్ రిక్రూట్మెంట్ జరిగింది. సెంట్రల్ రిక్రూట్మెంట్ జరగడం వల్ల వేరే స్టేట్ల నుంచి కూడా మనకి టీచర్స్ రావడం జరిగింది. మన స్టేట్ వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాదు. పిల్లలు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. పిల్లలు వాళ్ళు హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు వాళ్ళకి. ఆ ప్రాబ్లం వల్ల కొన్ని వీళ్ళు అంటే పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేదు కదా వీళ్ళ ప్రాబ్లమ్స్. దానివల్ల వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను వచ్చి అడిగాను. వాళ్ళు ఇంగ్లీష్లో అయితే కొద్దిగా మన పిల్లలకి అర్థం అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లోనే టీచ్ చేయండి, ఇంగ్లీష్లోనే కొద్దిగా మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. ఇంకా టీచర్స్ ప్రాబ్లం అయితే కొద్దిగా ఉంది. ఇంకా అంటే కొంతమంది రిక్రూట్మెంట్ జరిగింది, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. దాని గురించి హెడ్ ఆఫీస్ వాళ్ళతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. గురుకులం హెడ్ ఆఫీస్ వాళ్ళు 3-4 డేస్లో అది సెటిల్ చేస్తామన్నారు. వేకెన్సీస్ కూడా ఫిల్ చేస్తామన్నారు. కాబట్టి ఇదంతా కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది. నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈరోజు విజిట్ చేయడానికి వచ్చాను. ఈ పిల్లలు ఇంకేమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే కూడా నేను కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళి అలాగే హెడ్ ఆఫీస్కి కూడా వాళ్ళ నోటీస్లో కూడా పెట్టి మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి చూస్తాను. భోజనం కూడా సరిపడంత పెట్టలేదని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడే నా నోటీస్కి వచ్చింది. నేను కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ. చేంజ్ అవుతుంది. టీచర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే మొత్తం హిందీలోనే చెప్తున్నారంట. అదే యాక్చువల్గా అది ఇంగ్లీష్ మీడియం. వాళ్ళు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచ్ చేయాలి. ఇంగ్లీష్ కూడా చెప్పలేదు, కొంతమంది మొత్తం హిందీయే చెప్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఎదురుకుండా టీచర్స్ అడిగారు కొంతమంది, వాళ్ళు ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తున్నారని పిల్లలే చెప్పారు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే తెలుగులో కొన్ని చెప్పడం అలవాటు. ఇది పూర్తిగా వాళ్ళు హిందీలో మాట్లాడడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. మన టీచర్స్ కూడా వస్తారు కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వసతులు కూడా కన్వీనియంట్గా లేదంటున్నారు మేడం పిల్లలు. వసతులు అయితే ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు, డైనింగ్ హాల్ కూడా ఓపెన్ చేస్తారు. వసతులు అయితే బాగానే ఉన్నాయి. నిన్న ఒక బాబు బాత్రూంలో పడితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాదంట మేడం. అది ఇప్పుడు పిల్లలు కంప్లైంట్ చెప్తున్నారు. అది మేము సాల్వ్ చేయడానికి చూస్తాము. ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఇంక ముందు జరగకుండా అలాగా ఎందులో చేస్తారు మేడం? ఇప్పుడే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అది రిపీట్ కాకుండా చూడమని. టైం మేడం అలా కదా, అలాంటి సిచ్యుయేషన్ రిపీట్ కాకుండా చెప్తాం. టైం అంటే అది 12th MPC చదువుతున్నాను, EMRS CSపురంలో చదువుతున్నాను. మేము ఇక్కడ టీచర్స్ లేరని చెప్పి లెటర్ ఇవ్వమని చెప్పారు టీచర్స్ ఏమో. అందుకని చెప్పి ప్రిన్సిపల్ సార్కి లెటర్ రాసి ఇచ్చాము. ఇచ్చేదానికి 3 days అవుతుంది మేము లెటర్స్ ఇచ్చి. ఈరోజు లెటర్ ఇచ్చాము కదా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ని అడిగితే నాకు ఇవ్వలేదు అని అంటున్నారు. ప్రిన్సిపల్ సార్ ఏమో ప్రిన్సిపల్ అయ్యుండి అబద్ధాలు చెప్పొచ్చా, అసలు ఇవ్వలేదని చెప్పి మేమేమో లెటర్ ఇచ్చాము అని చెప్పి అక్కడ వాదిస్తుంటే ఇవ్వలేదని చెప్పి ఆయన వాదిస్తున్నారు. ఏం అబద్ధాలు సార్ ఇవి అసలు టీచర్స్ అయ్యండి చెప్పొచ్చు అట్లాగా. అదేమంటే మేము హిందీలో చెప్పట్లేదు అని అంటున్నారు. వాళ్ళేమో హిందీ టు హిందీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు అని చెప్తుంటే మాకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, మీరే హిందీ నేర్చుకోండి అంటున్నారు. మేము పబ్లిక్ స్టూడెంట్స్ అయ్యండి ఈ 5 months 8 monthsలో హిందీ నేర్చుకోవాలో లేకపోతే పబ్లిక్ నేర్చుకోవాలో? ఏం నేర్చుకోవాలి మేము? హిందీ నేర్చుకోవాలా, పబ్లిక్ నేర్చుకోవాలా? ఏం చదువుకోవాలి సార్ మేము? మళ్ళీ టీచర్స్ నైట్ అయిందంటే మేమంతా గర్ల్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నైట్ టైం ఎవరికి చెప్పుకోవాలి సార్? నర్స్ మేడం ఉండదు, ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోద్దామే. మేము ఎవరికి చెప్పాలి? ఇక్కడేమో లాంగ్వేజ్ ప్రాబ్లం, వీళ్ళకి ఏం చెప్పినా కానీ ఏమీ అర్థం కాదు. వార్డెన్ సార్ చూస్తే ఆయన అలాగే ఉంటారు, ఇంటికి చూస్తే అస్సలు పంపించరు ఎంత ప్రాబ్లం అయినా కానీ. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైనా ప్రాబ్లం అయితే చనిపోవాలి అక్కడే పడి, ఇంకా పంపివరా? వచ్చిన తర్వాత అయితే ఫుడ్ సరిగ్గా లేదు సార్. ఫుడ్ క్వాంటిటీ సరిగ్గా లేదు, క్వాలిటీ బాగుంది కానీ క్వాంటిటీ సరిగ్గా లేదు. నిన్న ఈవినింగ్ చూస్తే ఫుడ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ మిగిలిన ఫుడ్ దాంట్లోనే కలిపేశారు. కొద్దిగానే వేస్తున్నారు సార్, ఎవరికైనా కానీ కొద్దిగానే వేస్తున్నారు. నిన్న ఆఫ్టర్నూన్ కలిపి వేశారు, అయినా కానీ సరిపోలేదు. బాయ్స్కి అయితే అన్నం లేదని చెప్పి అడిగితే చారు ఉన్నాయి, చారు దాగి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు వాళ్ళేమో. వడలూరు మండలం మాకు ఇక్కడ మొన్న
హాలిడేస్ తర్వాత నుంచి హిందీ సార్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఒక మొక్క అంటే ఒక మొక్క అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ని హిందీలో చెప్తున్నారు. మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమంటే అసలు చేయట్లేదు. అడిగితే ఏమంటే నిన్న చికెన్ పెట్టారు, అన్నం కొద్దిగా వేశారు. మరి కావాల్సింటే రెండోసారి రండి పెడతామని చెప్పారు. వెళ్ళి రెండోసారి అడిగితే రసం తాగి కొనుక్కోండి, మళ్ళీ అన్నం పెట్టమని అడిగితే ఇంటికి పోయి తీసేస్తాం, ఇంటికి పోయి తినండి అని చెప్పారు. మళ్ళా అన్నం అడిగితే కొట్టడానికి పైకి వచ్చారు కొట్టడానికి. మాకు 10th ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉండదు. ఇక్కడ మాకు 10th పాస్ అవుతామనే గ్యారంటీ కానీ లేదు. 10th ఫెయిల్ అయితే మాకు సప్లిమెంటరీ ఉండదు. ఇంట్లోకి అమ్మా నాన్నలు ఇంట్లోకి కానీ రానిరు. అది కరెంటు పోయినప్పుడు అయితే అసలు జనరేటర్ ఉన్నా కానీ ఆ జనరేటర్ ఇయ్యరు, కొత్తగా పెట్టారు కానీ అసలు వాన్ కానీ వాళ్ళు అట్లా డైనింగ్ హాల్ ఉంది, దాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారో కానీ తెలియదు. బయట కూర్చున్న వాన పడితే ఆలు కూర్చోవాలా కానీ తెలీదు. అట్లనే మాకు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని తింటాం మేము. నీళ్ళు పోతే మీరు ఫుడ్ ఆడ తినేది ఇక్కడ రోడ్డు మీద కూర్చొని నైట్ పొద్దుపోయి కూడా ఎక్కడి నుంచి ఏమొస్తాయో కానీ తెలియదు. ఏమొచ్చినా కానీ నేనైతే ఒక పిల్లోడు దెబ్బ తగిలింది. ప్రిన్సిపల్ సార్ కాడికి తీసుకోవడానికి తెలుగు అని అన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడికి రక్తం మళ్ళీ ఏడదాకా 4 కుట్లు పడ్డాయి. అడవలూరు మండలం. మాకు ఇక్కడ మొన్న హాలిడేస్ తర్వాత నుంచి హిందీ సార్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఒక మొక్క అంటే ఒక మొక్క అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ని హిందీలో చెప్తున్నారు. మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమంటే అసలు చేయట్లేదు. అడిగితే ఏమంటే నిన్న చికెన్ పెట్టారు, అన్నం కొద్దిగా వేశారు. మరి కావాల్సింటే రెండోసారి రండి పెడతామని చెప్పారు. వెళ్ళి రెండోసారి అడిగితే రసం తాగి కొనుక్కోండి, మళ్ళీ అన్నం పెట్టమని అడిగితే ఇంటికి పోయి తీసేస్తాం, ఇంటికి పోయి తినండి అని చెప్పారు. మళ్ళా అన్నం అడిగితే కొట్టడానికి పైకి వచ్చారు కొట్టడానికి. మాకు 10th ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉండదు. ఇక్కడ మాకు 10th పాస్ అవుతామనే గ్యారంటీ కానీ లేదు. 10th ఫెయిల్ అయితే మాకు సప్లిమెంటరీ ఉండదు. ఇంట్లోకి అమ్మా నాన్నలు ఇంట్లోకి కానీ రానిరు. అది కరెంటు పోయినప్పుడు అయితే అసలు జనరేటర్ ఉన్నా కానీ ఆ జనరేటర్ ఇయ్యరు, కొత్తగా పెట్టారు కానీ అసలు వాన్ కానీ వాళ్ళు అట్లా డైనింగ్ హాల్ ఉంది, దాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారో కానీ తెలియదు. బయట కూర్చున్న వాన పడితే ఆలు కూర్చోవాలా కానీ తెలీదు. అట్లనే మాకు ఇక్కడ రోడ్ల మీద కూర్చొని తింటాం మేము. నీళ్ళు పోతే మీరు ఫుడ్ ఆడ తినేది ఇక్కడ రోడ్డు మీద కూర్చొని నైట్ పొద్దుపోయి కూడా ఎక్కడి నుంచి ఏమొస్తాయో కానీ తెలియదు. ఏమొచ్చినా కానీ నేనైతే ఒక పిల్లోడు దెబ్బ తగిలింది. ప్రిన్సిపల్ సార్ కాడికి తీసుకోవడానికి తెలుగు అని అన్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాడికి రక్తం మళ్ళీ ఏడదాకా 4 కుట్లు పడ్డాయి. 10 గంటలు తగిలింది, 12 గంటలు తీసుకుపోయారు హాస్పిటల్కి. ఏమంత లేటు లేడంటే ప్రిన్సిపల్కి మేము చెప్పే లాంగ్వేజ్ అర్థం కాదు, ఆయన చెప్పేది మాకు అర్థం కాదు. ఆ హాస్పిటల్కి జాయ్ అంటే అయ్యేం ఇంకా మేడం ఆయే అంటున్నాడు, మాకేం అర్థం కాకపోయా. వార్డెన్ కంప్లైంట్ చేయాలా? వార్డెన్కి అసలు వార్డెన్ 10th మీద భలే టార్గెట్ చేసినాడు. ఎందువల్ల అంట ఏమో ఆయనకి ఏం పరంగా మేము ఇబ్బంది కలిగించామో మాకు తెలీదు. ప్రిన్సిపాల్ ఏం పట్టించుకోవట్లేదు దీని గురించి. ప్రిన్సిపల్ అయితే నిన్న మాకు జగన్ ట్యాబ్స్ ఇచ్చారు కదా, ఆ ట్యాబ్స్ గురించి మాకు అడగదామని వెళ్తే పాత ప్రిన్సిపల్ మేడం మాకు అసలు ఏం చెప్పలేదు, మేము అడిగి ఇస్తాంలే అని చెప్పారు. అది ఏం రెస్పాన్స్గా ఇవ్వలేదు, అడిగిస్తామో ఏం చెప్పలేదు. నిన్న ప్రిన్సిపల్ మేడం వచ్చారు, మేడంతో ఒక మాటలు ట్యాబ్స్ కోసం మాట్లాడితే దానికి అపాలజీ లెటర్ రాపించుకున్నాడు ప్రిన్సిపల్. ఎందుకు రీజన్ ఏందని అడిగితే ట్యాబ్స్ కోసం మాట్లాడుతున్నాం సార్, అది మాకు లాంగ్వేజ్ అర్థం కావట్లేదు, ట్యాబ్స్లో అయితే ట్రాన్స్లేటర్ పెట్టుకొని మేము వింటామని చెప్తున్నాం కానీ అది కాదు రీజను, వేరే చెప్పండి అన్నాడు.